మనము జారిపోయినప్పుడు, మనము విసిరివేయబడినప్పుడు, మనము ఆజ్ఞ అతిక్రమించినప్పుడు మనకు నష్టము కలుగుతుందని సాతాను మనలను ఎవరిని మృంగుదనా అని గర్జించు సింహం వలె సాతాను తిరుగుతూ ఉండగా ఆ సాతాను యొక్క కబంధ హస్తాలలో నుండి మనలను విడిపించాలని పలుమార్లు దేవుడు తన ప్రవక్తలను, తన సేవకులను పంపి ఆయన మాట్లాడుతూ ఉంటే మెడ వంచని వంటెలాగా గర్వమనే గుర్రమెక్కి దేవుని రెక్కల క్రిందికి చేర్చబడకపోయారు, రాలేకపోయారు. ఈ రాత్రి దేవుని సన్నిధానానికి చేరి వచ్చినటువంటి నా దేవుని ప్రియులారా, ఆయన తన రెక్కల క్రింద ఉండడానికి నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నువ్వు రాగలిగితే ఆ రెక్కల క్రింద నువ్వు సురక్షితముగా ఉండగలుగుతావు. రెండు చేతులు